నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. వంచేవాడుంటే ప్రపంచమే వంగుతుంది. ఈ సామెత వినే ఉంటారు కదా. ఎస్, ఇది 100% నిజమని నిరూపించారు ప్రధాని నరేంద్ర మోదీ. నిన్న ఆయన పుట్టినరోజు. ఎన్ని దేశాల ప్రధానులు, ఎన్ని దేశాల సెలబ్రిటీస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నిజంగా 70 దాటిన వయస్సులో కూడా యువ తర ఆలోచనతోటి, యువ శక్తుల ఆలోచనతోటి ఈరోజు దేశంలో ఉన్న యువతకు ఆదర్శమే కాదు, ప్రపంచ దేశంలో ఉన్న అనేక మందికి, అంటే అనేక ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకు, సింగర్స్కి కానీ, ప్లేయర్స్కి కానీ, ఎంపీస్కి కానీ, మినిస్టర్స్కి కానీ, ప్రైమ్ మినిస్టర్స్కి కానీ, ఒకటి కాదు రెండు కాదు, వందల పుట్టినరోజు శుభాకాంక్షలు వచ్చాయి. ఆఖరికి తల బిరుసుతనం, తల పొగరుతో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాదు, కూర్చొని మాట్లాడదాం. ఒకప్పుడు మోదీ వ్యవహరిస్తున్న శైలే ట్రంప్ కోపానికి కారణమైంది, ట్రంప్ అహంకారాన్ని దెబ్బతీసింది, దీనివల్ల మనకు సుంకాలు పెరుగుతున్నాయని మాట్లాడిన వాళ్ళు ఈరోజు ట్రంప్ వచ్చి మోదీ ముందు జీ హుజూర్ అన్నట్టుగా మాట్లాడటం, పుట్టినరోజు విషెస్ తెలియజేయడం, మనం కూర్చొని మాట్లాడదామంటే ఇదిరా ఒక లీడర్ లక్షణం, వీళ్ళు నిజమైన హీరోలు అంటే అని మాట్లాడుకునే విధంగా నిజంగా ఇది ఒక గొప్ప విషయం అని చెప్పాలి. నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు విషెస్ చెప్పిన వాళ్ళకి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ వరుసగా మన ఛానల్లో ప్లే చేస్తారు, ఒకసారి చూసేయండి. రైట్, చూశారు కదా. మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు దేశ విదేశాలకు చెందిన వాళ్ళు, రాజులు, అలాగే ప్రజాప్రతినిధులు తెలియజేశారు. వీళ్ళలో డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నారు. అయితే యూకే కింగ్ చార్జ్ 3 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షల సందర్భంగా కదంబ చెట్టుని బహుమతిగా అందించారు. కదంబ చెట్టు యొక్క విశిష్టత ఏంటి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కదంబ చెట్టు మోదీ గారికి ఇవ్వడంతో మోదీ గారి విలువ ఏంటి అనేది చెప్పకనే చెప్పారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. నిజంగా ఆ విషెస్ చూస్తున్నంతసేపు చాలా 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 సంతోషంగా ఉంది. నాకు తెలిసి భారతదేశంలో మొట్టమొదటి ప్రధాని అయి ఉంటారు. ఇంతమంది నుంచి విషెస్ చెప్పించుకోవడం, ఇంతమంది మోదీ గారితో స్నేహపూర్వకంగా ఉండాలి, భారత్తో స్నేహపూర్వకంగా ఉండాలి అనే విధంగా ఆలోచించడానికి కారణమైన నేత ఇంకెవ్వరూ ఉండరు అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతనందించి ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే. ఒక్కొక్క అడుగుతో ముందుకు వెళ్తున్నాం. మీరందరూ మాకు సహకరిస్తారనే నమ్మకంతో. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి అండగా నిలవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.